నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అందరికీ ఇష్టమైన గుత్తి వంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గుత్తి వంకాయ కూర ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ కూరకి కావాల్సిన పదార్థాలన్నింటినీ మనం రెడీగా పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg వంకాయలని తీసుకున్నానండి. ఈ వంకాయలను ఈ విధంగా మధ్యలోకి 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. అన్ని వంకాయలను ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు స్టఫ్ చేసుకోవడానికి మసాలాను తయారు చేసుకుందామండి. 2 పెద్ద టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నువ్వుల పొడిని వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా పల్లీల పొడిని కూడా వేసుకున్నాను. అలాగే ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగాలు కలుపుకొని పౌడర్ చేసుకునేది ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే ఒక 3 టీ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ టమాటాలకి ఈ మసాలా అంతా బాగా పట్టించాలి. ఇలా రెడీ చేసుకున్న మసాలాను వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలండి. కొద్దిగా మసాలా మిశ్రమాన్ని తీసుకొని వంకాయ మధ్యలోకి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ వంకాయ కర్రీలో పులుపు కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడతారండి. టమాటా, చింతపండు, నిమ్మరసం ఏదైనా వాడుకోవచ్చండి. నేను ఇక్కడ చింతపండు కానీ నిమ్మరసం కానీ వేయట్లేదు, టమాటాలనే వేస్తున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అన్ని వంకాయల్లోకి మసాలాని ఈ విధంగా పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్లో కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5-6 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వంకాయలు కొద్దిగా మగ్గిపోయి ఉంటాయండి. మనం మీడియం ఫ్లేమ్లోనే ఈ వంకాయలను మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి. హై ఫ్లేమ్ పెడితే వంకాయలు సరిగా ఉడకవండి, అంత లోపల పచ్చిగా ఉంటుంది. అందుకని మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయలను మగ్గించుకోవాలి. మనకి గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకోవాలండి. ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని వంకాయలను మంచిగా మగ్గించుకోవాలి. వంకాయలని కొద్దిగా మగ్గించుకున్న తర్వాత మనం ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ పైకి వచ్చి వంకాయలు బాగా మగ్గిపోయి ఉంటాయండి. మనకి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. చూడండి వంకాయలు ఎంత బాగా ఉడికిపోయినాయో. చాలా సింపుల్గా మనం ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగా ఉడికిపోయినాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.